హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పేది అందరికీ కూడా ముందుగా నేను చెప్పుకునేది ఏంటంటే, ఈ మధ్యన బ్రేక్ అవుతూ వీడియోస్ చేస్తున్నాను. దానికి ఎవరు ఏమనుకోవద్దు. కొంచెం సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాం అంతే. ఇంకో విషయం చెప్పాలంటే, ఇంకోటి ఏంటంటే, ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు, అక్క రీడింగ్ ఎందుకు చేయట్లేదు, జనరల్ రీడింగ్ ఎందుకు ఇవ్వట్లేదు, అసలు ఏమైంది అని చెప్పేసి. ఏం లేదు, ఏ కారణం లేదు సిస్టర్, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ కూడా కారణం ఏమీ లేదు. ఇంట్లో స్వాములైన కావడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకే వీడియో చేయలేకపోతున్నా. అంతకుముందుకైతే ఆరోగ్యం బాగాలేదు, ఆ విషయం అయితే మీకు తెలుసు. ఇంకా ముచ్చటనైతే నేను స్పెషల్గా వివరించాల్సిన అవసరం లేదని కూడా నాకు తెలుసు. ఇంకోటి వచ్చేసి, ఇక మన ముచ్చట్లకు వస్తేనైతే నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది 30% ఆర్ 50% ఆర్ 90% రెజనెట్ ఏంటంటే గది మీది, లేదు రెజనెట్ అవ్వలేదు అంటే గది మీది కాదు అని మీరు అనుకోండి. కానీ ఇక కాకపోతే ఏంటంటే, చెప్పేది ఖచ్చితంగా రెజనెట్ అవుతుంది. మీరు ఎవరైతే చూస్తున్నారో, ఎవరి కోసం అయితే చూస్తున్నారో అది మీకోసమనే మీరు అర్థం చేసుకోండి. 100కి 200% రెజనెట్ అవుతుంది. ఈరోజు ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే ఏదో ఒక రీజన్ లేనిది ఈ వీడియో మీ ముందరికి రాదని అర్థం చేసుకోండి. ఓకే. ఇక ఇంకో ముచ్చట వచ్చేసి ఏంటంటే, నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. మీ అందరికీ కూడా మీ అందరూ అంటే రోజు కాల్ చేస్తుంటారు, రోజు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియో చేయకపోయినా పర్లేదు, మీరు కాల్ చేస్తారు, మాట్లాడతారు గట్లనే. అండ్ సుష్మిత సిస్టర్, కరోనా సిస్టర్, నేను రీడింగ్ ఇవ్వలేకపోయినా మీరు అయినప్పటికీ కూడా తర్వాత చెప్పినా కదా సరే అని చెప్పేసి కూడా మీరు స్లాట్ బుక్ తీసుకున్నారు, నో ప్రాబ్లం. నేను మీకు మొత్తానికి రెస్పాండ్ కాలేదు ఏమనుకోద్దు, లైవ్లో చెప్తున్నా. ఓకే, ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు ఆన్సర్ చేస్తాను మీకు. ఓకే, ఇంకా ముచ్చటైతే మస్తుగా అయిపోయింది, 2 నిమిషాలు అయింది, సరిపోతుంది. ఇక ముచ్చట పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే పేషెన్స్ తక్కువ, ఓపిక లేకుండా ఉంది అన్నట్టు సిచ్యువేషన్. సరే, ముచ్చట ఏం దక్క అంటే, మీ పర్సన్కు మీకు మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ మీ గురించి ఏమో బాగా ఆలోచిస్తోందట. అసలు మిమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటుంది? మీ థర్డ్ పార్టీ మిమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటుంది? ఏమొచ్చింది, బాగా ఆలోచిస్తుందంట. ఏమో ఆలోచిస్తుందని ఇక్కడ ఇంట్యూషన్కి ఎత్తేస్తే గదే ఎత్తేస్తే గిడ అని మీకు కూడా బాగా తెలుసు. మీ థర్డ్ పార్టీ మీ గురించి ఏమో బాగా చించుతుందట. మరి ఏ విషయంలో చించుతుంది, ఏం ఆలోచిస్తుంది, మరి ఏం చేద్దాం అనుకుంటాను చూద్దాం. మరి మీకు థర్డ్ పార్టీ అంటే ఎవరు? మీకు అగెన్స్ట్గా ఉన్నవాళ్ళు మీ థర్డ్ పార్టీ. ఓకే, లేడీ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, భార్య అయితే భర్త కావచ్చు, భర్త అయితే భార్య కావచ్చు, ఏమంటారు కోడలు అయితే అత్త కావచ్చు, అత్త అయితే కోడలు కావచ్చు. అగెన్స్ట్గా వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు అగెన్స్ట్గా ఉన్నవాళ్ళు, మీతో పడిన వాళ్ళు మీ థర్డ్ పార్టీ కిందికే లెక్కకు వస్తాను అన్నమాట. ఇంకా లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ శివయ్య, ఓం నమ శివాయ. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ మీ గురించి ఏం చించుతుంది, ఏం ఆలోచిస్తుంది, అసలు మిమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటుంది అన్నది కాన్సెప్ట్ అన్నమాట. చూసేద్దాం, లేట్ చూసేద్దాం. మీకు మీ పర్సన్కి ఉన్న మీ మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ మీ గురించి ఎందుకు ఆలోచిస్తుంది, మరి ఏం చేద్దాం అనుకుంటుంది, ఇదే మన కంటెంట్. ఎందుకు ఆలోచిస్తుంది, మరి ఏం చేద్దాం అనుకుంటుంది. శివయ్య,
కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. బాటమ్ ఆఫ్ ద డెక్. ఎస్, మీ థర్డ్ పార్టీ ఏమో అనుకుంటుంది. 9 ఆఫ్ కప్స్ వచ్చింది. ఏం ఆలోచిస్తుంది, మరి ఏం గించుతుంది, అంతగానం ఏం ఆడిపోసుకుంటుంది, ఏం చేద్దాం అనుకుంటుంది, మిమ్మల్ని ఇంకా ఏం సాధిద్దాం అనుకుంటుంది. ఇప్పటికే సాధించి ఉండాలి నాకు తెలిసి. సరే, ఏం సాధిద్దాం అనుకుంటుంది, మరి ఈ ఎస్ కార్డ్ అయితే వచ్చింది. సరే చూద్దాం ఏ విషయంలో. ఓకే, శివయ్య కరెక్ట్ మెసేజ్ ఇవ్వండి చూసే వ్యూవర్స్కి. మరి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే వేరే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటే షేర్ చేయండి అన్నది. ఓకే, మీ థర్డ్ పార్టీ మీ గురించి, మీ పర్సన్ గురించి ఏమనుకుంటుంది అంటే, మీ పర్సన్ లైఫ్లో మీరు ప్రపంచంగా ఉన్నారు, ద స్టార్ లెవెల్లో ఉన్నారు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్, డబ్బులతో కూడుకున్న లైఫ్ మంచిగా ఫేస్ చేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. కైండ్ ఆఫ్ వాన్స్ మీ దగ్గరికి వాళ్ళ పర్సన్ మీ దగ్గరకు వస్తారని అనుకుంటున్నారు. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ మీ మీద ప్రేమ ఉందని అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ ఏమంటారు, 7 ఆఫ్ పెంటికల్స్ అంటే ఎంత ఏమంటారు, డబ్బుల గురించి ఎంతున్నా కానీ లేని స్థితిలో, గతి లేని స్థితిలో, ఏమి లేనట్లుగా థర్డ్ పార్టీ బిహేవియర్ అయితే ఇక్కడ ఉన్నది. అండ్ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్కి కత్తి మీద సంసారం ఇగో గిట్లా నడి సముద్రంలో నీళ్లు తాగడానికి పనికిరావన్నట్లుగా అక్కడ సంసారం అయితే ఈదలేక 7 ఆఫ్ కప్స్ మీ దగ్గరికి అయితే మీ పర్సన్ అయితే వచ్చిర్రు. కింగ్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ తీసుకొని అయితే వద్దామనుకుంటున్నారా ఆ సెకండ్ ఆఫ్ ద మ్యాటర్. వచ్చిర్రు, కింగ్ ఆఫ్ కప్స్ వద్దామనుకుంటున్నారు. అండ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్, కాకపోతే వీడికి రావడము, మీ దగ్గరికి రావడము, మీ పర్సన్కి మీకు ఉన్న మధ్యలో ఆ థర్డ్ పార్టీకి ఎట్లా అంటే ఇక గోడ మీద పిల్లిలాగా క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉంది. ఆ ముచ్చట నచ్చుతలేదు. 5 ఆఫ్ సోర్డ్స్ మీతో గొడవలు పడుతుంది, మిమ్మల్ని టార్చర్ పెడుతుంది. ఇలా ప్రత్యక్షంగా నరకం అయితే చూపిస్తుంది. సమదైంది కదా. మీ పర్సన్ దృష్టిలో ద వరల్డ్, మీరు ఎవరైతే ఉన్నారో చూసేవాళ్ళు, ద వరల్డ్ ప్రపంచము, ద స్టార్ అంటే మీరే ఏమంటారు, గోల్గా ఏం కాదు, ద స్టార్ ఒక లెవెల్లా మిమ్మల్ని చూడాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఆ విషయాన్ని థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని తీసుకోలేకపోతున్నారు. మీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని, మీరు డబ్బులతో కూడుకున్న లైఫ్ లీడ్ చేస్తున్నారని. నెక్స్ట్ వచ్చేసి కైండ్ ఆఫ్ వాన్స్ మీ దగ్గరికి వచ్చినందుకు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని మీ మీద ప్రేమ చూపిస్తున్నందుకు ఈ విషయాన్ని ఏమంటారు, ఆ థర్డ్ పార్టీ రిసీవ్ చేసుకోలేకపోతుంది. ఇంకోటి, థర్డ్ పార్టీకి ఎంత ఉన్నా, వెనకాల కట్టలు ఉన్నా కానీ, ఎంత ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని లక్షలున్నా, ఆ లక్షలు సరిపోక ఇంకా డబ్బుల వైపు దీనంగా అంటే చూస్తోంది. ఆడ ఉన్న సంసారం నచ్చకనే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ కత్తి మీద సంసారం నచ్చకనే, ఏదైతే ఉందో తాగడానికి పనికిరాదు, ఎందుకు ఈ ఇబ్బందులు అని చెప్పేసి అక్కడి నుంచి ఆ పర్సన్ అయితే వెళ్ళిపోయి 7 ఆఫ్ కప్స్ మీ దగ్గరికి అయితే వచ్చిర్రు. కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ లవ్ ఆఫర్ చేసిర్రు. కానీ అది థర్డ్ పార్టీ ఏదైతే ఉందో ఆ విషయాన్ని తీసుకోలేకపోతుర్రు. అండ్ గొడవలు పడడానికి 5 ఆఫ్ సోర్డ్స్ గొడవలు పడడానికి సిద్ధంగా ఉన్నారు, గొడవలు పడుతూ ఉన్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ కార్డ్స్ చూపిస్తున్నాయి. గట్లనే క్లారిఫికేషన్ అయితే తీసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఎవరైతే మీరు ఇద్దరు మంచుకున్నారో మీ ఇద్దరికి మధ్యలో ఉన్న ఆ థర్డ్ పార్టీ మీ గురించి ఓరులేనితనంగా మరి ఎందుకు అంతగానం వికృత చేష్టలు చేస్తుంది అంటే, ఎందుకు మీరు మంచిగా ఉన్నా, మీరు షెడ్డగా ఉన్నా, అంటే
మంచుకున్న బాధనే, చెడ్డగున్న బాధనే, తిన్నా బాధనే, తినకపోయినా బాధనే, కూసున్న బాధనే, లేచిన బాధనే అన్నట్టుగా థర్డ్ పార్టీ ఫీలింగ్స్ అయితే గట్లున్నాయి మరి. బాటమ్ ఆఫ్ ద డెక్ మ్యారేజ్ గానోళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ని. మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళ దగ్గర వాళ్ళ పర్సన్ లేరేమో, వాళ్ళ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు, వాళ్ళది సాగాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది కూడా ఓ రకంగా ఎస్ కార్డ్ అనే చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఎందుకు సాధించాలనుకుంటుంది, ఎందుకు శోధించాలనుకుంటున్నానంటే మీ చెప్తున్నా కదా, ఇక్కడ వచ్చేసి మీరే ప్రపంచంగా బతకడము ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీకి ఇష్టం లేదు. ఓకే, ఓకే, ఎందుకు సొంచాయిస్తుంది? ఇక్కడ టెంపరెన్స్ కనిపిస్తుందనే అనుకుంటున్నా. ఓకే, కనిపించకపోతే ఇట్లా టెంపరెన్స్ ఇక్కడ మిమ్మల్ని రాణిలాగా చూసుకోవడము ఆ థర్డ్ పార్టీకి అయితే ఇష్టం లేక బర్డెన్స్, బరువులు, బాధలు, ఇబ్బందులు, ఇక్కర్లు, సమస్యలు అన్నీ ఫేస్ చేస్తుంది. వెతుక్కుంటుందా? హెర్మాట్ వెతుకుతుంది. ఎట్లా, ఏం చేస్తే అంటే సరిగ్గా అవుతుంది, నేను ఎట్లా చేయాలి, ఏ రకంగా ఫైట్ చేయాలి. ఇప్పుడు మనసున పట్టదు కదా, మరి ఉన్న దగ్గర ఉంటే తిన్న దగ్గర తింటే మనసున పట్టదు అనమాట. ఏదో ఒకటి చేయండి మంచిగా ఉంటుంది అనమాట. కామ కూర్చుంటే ఉన్న దగ్గర ఉండలేరు అనమాట. అంతే, గట్లనమాట. ఇక్కడ 5 of Swords ఇక్కడ నిజంగా పండుకున్నా కానీ ఎందుకురా బాబు నాకు ఈ గతి, నాకు ఈ పరిస్థితి అన్న లెవెల్కి, ఆ పీచ్ లెవెల్కి మీ పర్సన్ని తీసుకొచ్చి తనంతట తానుగా చేసుకున్న కర్మకి మిమ్మల్ని బాధ్యులను చేసైతే బాధ పెడుతుందని అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, బాధ పెడుతుండు. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏమంటారు, ఇక్కడ తన లైఫ్లోకి వెళ్ళిండు. తనకు ఏమంటారు, మ్యారేజ్ లైఫ్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ మ్యారేజ్ ఆఫర్ చేసిండు, వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిండు. మ్యారేజ్ లైఫ్ అయితే కనిపిస్తుంది. కానీ కారణాలు ఏవైనా కావచ్చు, మీరు చూసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, కారణాలు కాకపోతే అక్కడ సపరేషను, ద మూన్ కార్డు, సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్ల వల్ల సమస్యలన్నీ ఫేస్ చేసి ఇక్కడ 3 of వెయిటింగ్ ఎనర్జీలో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీ దగ్గరికి మీ పార్ట్నర్ వచ్చిరు. జడ్జిమెంట్ కార్డ్, మీతో బాండింగ్ ఏర్పడ్డది, జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ చూడండి, జడ్జిమెంట్ అంటేనే లవ్ చేసుకుంటే అండ్ లవ్ ఉంటే పెళ్ళి చేసుకున్నట్టు, పెళ్ళై పిల్లలతో అంటే సంతోషంగా హ్యాపీగా ఉన్నట్టు జడ్జిమెంట్ కార్డ్ అంటే. అయితే ఈ విషయాన్ని తీసుకోలేక ఎట్లా అంటే ఆస్తిపరంగా కానీ, డబ్బుల పరంగా కానీ, ఏ పరంగా కానీ నాకు కూడా చెరి సమాన హక్కు కావాలి. ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ కొట్లాడుతుంది, ఇబ్బందులు పెడుతుంది, సమస్యలు పెడుతుంది, ఇక్కట్లు పెడుతుంది. మీరు మీ పర్సన్ మంచిగా ఉంటే చూడలేక ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఎట్లా చేస్తే బాగా ఆలోచించి నెత్తి బాదుకొని బండ తీసుకొని బాదుకోవాలనే సిచ్యువేషన్లో అయితే థర్డ్ పార్టీ మూమెంట్ అయితే కనిపిస్తుంది. గట్లా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది, ఎందుకు కోసపెడుతుంది అయితే ఇక్కడ మాటికి చేసి కైండ్ ఆఫ్ సోర్ట్స్, మాటికి షీట్కి అయితే ఇక్కడ గొడవలు అయితే పడుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ గివ్ అండ్ టేక్ చెప్పినా కదా ఇంతకుముందుకే, గివ్ అండ్ టేక్ చెరి సమాన హక్కు థర్డ్ పార్టీకి అండ్ మీకు చెరి సమాన హక్కు కావాలని చెప్పేసి అయితే మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అతను ఎవరైనా కావచ్చు, మీ థర్డ్ పార్టీ అయితే అనుకుంటుందని అయితే చెప్పగలుగుతాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, గివ్ అండ్ టేక్. ఓకే, చెరి సమాన హక్కు ఓకే కావాలి.
అది ఏ విధంగా అయినా కావచ్చు, కోర్టు పరంగా అయినా కావచ్చు, ఇంకా పోల్ పిఎస్ పిఎస్ వివాదాలు కావచ్చు, కోర్టు పరంగా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఏ రకంగా అయినా సరే పెద్దల మధ్యలో కావచ్చు, ఏ రకంగా మాట్లాడుకొని అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే టార్గెట్గా పెట్టుకుంది థర్డ్ పర్సన్ నేనైతే చెప్పగలుగుతా. ఎందుకంటే ఇక్కడ వచ్చినాయి కార్డ్స్ కాబట్టి. ఎందుకంటే తన గోల్ ఏంటంటే ఈక్వల్ టు గివ్ అండ్ టేక్, ఈక్వల్ టు చర్య సమాన హక్కు కోసము మీ మధ్యలో ఇప్పుడు కోర్టు వివాదాలు జరుగుతుండొచ్చు, గొడవలు జరుగుతుండొచ్చు, ఇవన్నీ మీరు థర్డ్ పార్టీ వల్ల ఫేస్ చేస్తున్నారని అయితే ఇక్కడ కంప్లీట్గా చెప్పగలుగుతా. అర్థమైంది కదా. టెంపరెన్స్ రాని లెవెల్లో, ఓకే. అండ్ మిమ్మల్ని రాని లెవెల్లో మిమ్మల్ని రానిలాగా చూసుకోవడం, మీరు బాగుండడము థర్డ్ పార్టీకి అయితే ఇష్టం లేదని అయితే గట్టిగా చెప్పగలుగుతా. ఇక్కడనైతే 7 ఆఫ్ సోర్డ్స్ ఎట్లా అంటే ఇబ్బందులు, సమస్యలు, సపరేషన్లు, కష్టాలు, ఎట్లా అంటే ఇట్లా కష్టంగా అనిపిస్తుంది థర్డ్ పార్టీకి, ఎట్లా చేద్దును ఏం చేద్దును, కానీ ఏం చేయలేక ఫైటింగ్ అయితే చేస్తున్నారు. మీ పర్సన్కి మనశ్శాంతి లేకుండా ఉండడం వల్లనే కదా ఇదంతా జరిగిందని ఆ థర్డ్ పార్టీ మాత్రం అనుకోవట్లేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ద హెర్మెట్ వెతుక్కుంటుంది, ఏం చేస్తాం అనుకుంటుంది, ఎట్లా చేస్తాం అనుకుంటుంది, ఏం చేయాలని చెప్పేసి. పడుకుంటూ కూడా నిద్ర రాని సిచ్యువేషన్లు ఉన్నాయి. అండ్ గతంలో అతను ఆమె ఏమంటారు కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఆఫర్ చేసి పెళ్లి చేసుకొని ఉండొచ్చు, పెళ్లి చేసుకొని చాలా కష్టాలు పడి సపరేషన్లోకి వెళ్ళిపోద్దాము. కార్డు సపరేషన్లో 3 వెయిటింగ్ ఎనర్జీ, 3 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. జడ్జ్మెంట్ కార్డ్ అయితే వచ్చింది. మీకైతే ఇక్కడ జడ్జ్మెంట్ కనిపిస్తుంది, మీకైతే న్యాయం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. అండ్ కైండ్ ఆఫ్ సోర్స్ మీతో గొడవలు పడుతుంది. ఇక్కడ కూడా ఇక్కడ ఎండ్ ఆఫ్ ద కార్డ్ గొడవలు పడుతుంది. అండ్ ఇక్కడ కూడా గొడవలు పడుతుంది. క్లారిఫికేషన్లో గొడవలు పడుతుంది. ఎందుకు గొడవలు పడుతుంది మరి అక్క, ఎందుకు గొడవలు పడుతుంది, మాకు ఎందుకు ఇంత ఇబ్బందులు పెడుతుంది, మాకు ఎందుకు ఈ నరకం అని అడిగితే గివ్ అండ్ టేక్, చర్య సమాన హక్కు. ఎట్లకున్నా సరే మీ పర్సన్ ఆమె కావచ్చు, అతను కావచ్చు, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ చర్య సమాన హక్కు అతనికి ఆమెకి చర్య సమాన హక్కు ఇవ్వాలన్నది అడా టార్గెట్ అయితే థర్డ్ పార్టీ పెట్టుకుందని అయితే చెప్పగలుగుతా. సరే, ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తారో చూసిద్దాం మరి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఓం నమః శివాయ. ఇక చూసేటోళ్ళు అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే చూసేటోళ్ళు రెసిడెంట్ అయింది, రెసిడెంట్ గాంధీ చెప్పుండ్రి. గట్లనే ఓం నమః శివాయ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. మీకు కూడా పాజిటివిటీ వస్తుంది, మీకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి జరగాలని చెప్పేసి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. గట్లనే నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్ అయితే కాదు. పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మీ రీడింగ్ ఏందో మీరు తెలుసుకోండి. పైసలు అయితే ఖర్చు అయితే గదున్న ముచ్చట్లే ముందుగానే చెప్తున్నాను అన్నమాట. నమ శివాయ. గట్లనే వీళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఏందో చెప్పండి యూనివర్స్. ప్రస్తుతము అన్లకి, ఓకే, ప్రస్తుతము అన్లక్లో ఉన్నారంట. కమ్యూనికేట్ క్లారిటీ తీసుకోమంటున్నారు. మీ మధ్యలో కమ్యూనికేట్ క్లారిటీ ఉంది కావచ్చు, లేదు కావచ్చు. ఆ క్లారిటీ అయితే తీసుకోండి. పీస్ఫుల్గా ఆలోచించండి. చించితనే రిసొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి మన ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే, రికవరీ, మీరు పొడగొట్టుకున్న హెల్త్ కానీ, మనీ కానీ, ఇంకేదైనా మిస్ అయి ఉండొచ్చు. రికవరీ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు యూనివర్స్. హెల్ప్ఫుల్ పీపుల్, మీరు 10 మందికి హెల్ప్ చేసే వాళ్ళై ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, లుక్ ఫర్ ఏ సైన్. ఒక్కసారి అంటే మీరు అంటారు కదా, ఎప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోవడం కాదు, ఒకసారి ఆ పరమేశ్వరుడు చెప్తాడు నా వైపు ఒకసారి చూడమని. అట్లనమాట. లుక్ ఫర్ ఏ సైన్, దేవుడు ఉన్నాడని గుర్తించాలి అని చెప్పేసి. మీ మధ్యలో గతంలో జరిగిన
రొమాన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇది ఇప్పటికే అయితే కాదు, అది మీ మధ్యలో బాండింగ్ అయితే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికీ కూడా బిగ్ హ్యాపీ చేంజెస్, మీకు మంచి చేంజెస్ మీ లైఫ్లో వస్తాయి, మంచి మార్పులు చేర్పులు వస్తాయి మీ లైఫ్లో అని చెప్పేసి. నాట్ ద రైట్ టైం, ఇప్పుడు ఆవేశపడడానికి మీరు రైట్ టైం కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అట్లనే యువర్ రెడీ, మీరు ముందుగా తీసుకునే మంచి మంచి ఆపర్చునిటీస్కి మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి ఏంజల్స్ అయితే చెప్తున్నారు. రికండెన్సర్, మిమ్మల్ని మీరు కొంచెం ఓర్పుతో సహనంతో రికండెన్సర్ చేసుకోండి. బీ అసిస్టివ్, నేనున్నానని చెప్పేసి చెప్తున్నారు. గట్లనే కాంప్రమైజ్ కమ్మంటున్నారు. ఓకే, కాంప్రమైజ్ కమ్మంటున్నారు. ఓకే, ఇదైతే చెప్తున్నా కదండి. ఎస్, ఫైనల్లీ ఎస్ కాంప్రమైజ్ కమ్మంటున్నారు. ఎస్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఇదైతే నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లం ఏందో మీరు తెలుసుకోండి. గట్లనే ఇంకో విషయం ఏంటంటే, చెల్లెమ్మలు, అక్కలు, తమ్ముళ్ళు ఎవరైనా కావచ్చు, అన్నలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను చెప్పేది ఏదైతే ఉందో అదే తీసుకొని అదే మీరు రీడింగ్ అనుకొని నాకు కొంతమంది అని అంటే ఇంకా జరగట్లేదు. ఇంకా మీరు పర్సనల్ రీడింగ్ తెలుసుకుంటే అందులో ఎంతవరకు క్లారిటీ ఉన్నది అనేది తెలుస్తుంది, ఎవరైనా కావచ్చు. ఓకే, ఇంకా అవుతలేదు, ఎప్పటికి జరుగుతుందో సిస్టర్ అని చెప్పేసి కొంతమంది ఎప్పటికి చూసి కళ్ళు పోతున్నాయి సిస్టర్ అని చెప్పేసి కొంతమంది పెడతా ఉన్నారు. ఓకే, మీరు అయ్యుండొచ్చు. కాకపోతే నేను చెప్పేది జనరల్ రీడింగ్. మీ రీడింగ్ ఏందో తెలుసుకోవాలంటే, మీ గురించి మీరు ఏందో తెలుసుకోవాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకే, నేను చెప్పేది మీకు 30 or 50 or 90% రెజనెంట్ అయినా అది మీదే. కాకపోతే అది మీదే అయినప్పటికీ గన్ల కూడా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది అన్నది ఇది మాత్రం ముచ్చటన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, చూసే వాళ్ళందరికీ. గట్లనే కొత్తగా చూసేవాళ్ళు రామకృష్ణ టారోట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఓం నమః శివాయ అని చెప్పేసి. గట్లనే థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. మీకు ఇంకో కొత్త విషయం చెప్పాలి, గది నేను తర్వాత చెప్తా. అది ఎప్పుడో 15 రోజుల కింద, నెల కింద వచ్చింది. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం. యూట్యూబ్ నుంచి గిఫ్ట్ వచ్చింది, అది షేర్ చేసుకుందాం అనుకున్నా, షేర్ చేయలేదు, బట్ షేర్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఉన్నది మీ సుమ. గట్లనే కొత్తగా చూసేవాళ్ళు రామకృష్ణ టారోట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, అందరికీ నమస్కారం.